చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లాలో నకిలీ ఎరువుల విక్రయం విషయంలో రైతులు ఆందోళనలపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలకు తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ఘటనపై కలెక్టర్ కు మంత్రి తుమ్మల ఫోన్ చేశారు. సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నాగర్ కర్నూలు జిల్లాలో నకిలీ ఎరువుల విక్రయం విషయంలో రైతుల ఆందోళనలపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలకు తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ఘటనపై కలెక్టర్ కు మంత్రి తుమ్మల ఫోన్ చేశారు. సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ బసవరాజు నాయుడు తెలుసుకుందాం. బసవరాజు, నీలిమ, ఈ ఘటన 2 రోజుల క్రితం జరిగింది. అయితే ఈ విషయంపై అంటే చాలా అక్కడ ఎరువుల వ్యాపారులు చాలా అంటే బయటికి పక్కకుండా కాపాడుకున్నారు. అయితే ఈ విషయంలో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన నేపథ్యంలో ఎరువుల వ్యాపారులు ఉన్నారు. ఎరువుల వ్యాపారులు రైతులను అడ్డుకోవడంతో కొంత గొడవ జరిగి పోర్టు విషయం బయటకు వచ్చింది. అయితే ఈ విషయంపై నిన్న మన కథనాలకు స్పందించిన జిల్లా కలెక్టర్, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఆదేశాల ప్రకారం ఇవాళ పూర్తిగా అంటే నాగర్కర్నూలులో ఎరువుల దుకాణాల పైన అంటే ఎవరైతే ఈ అధికారులు వ్యవసాయ శాఖ అధికారులు పూర్తిగా తనిఖీలు చేపడుతున్నారు. ఎక్కడైతే అంటే పర్టికులర్ గా 28-28-0 అనే ఎరువుల్లో మాత్రమే ఈ నకిలీ ఎరువులు వచ్చాయని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇది అంటే డిఏపి రకం యొక్క ఎరువులు. అయితే ఈ ఎరువుల్లో పూర్తిగా నాసి రకం లేకపోతే దాంట్లో కల్తీ ఉంది అని చెప్పి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకునేందుకు జిల్లా కలెక్టర్ బదవత్ సంతోష్ పూర్తిగా అంటే వ్యవసాయ అధికారులకు ఆదేశించారు. వ్యవసాయ అధికారులు ప్రస్తుతానికి ఇక్కడ జిల్లా కేంద్రంలో అదేవిధంగా చుట్టుముట్టు ఉండే ఎరువుల దుకాణాల్లో తనిఖీలు మాత్రం పెద్ద ఎత్తున చేపడుతున్నారు. నీలిమ.